వచ్చి వేదిక మీద ఆశీర్లు కావాలని కోరుచు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. గతంలో మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఇలాంటి ప్రభుత్వం, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? ఏమైనా చెప్పదలుచుకున్నా, మాట్లాడదలుచుకున్నా వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓటు వేయించి అఖండమైన మెజార్టీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించవలసింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే ఆయన కొట్టినా కూడా పర్వాలేదు. ఓకే సార్, తీసుకున్న వాళ్ళు కొంచెం పక్కకు వచ్చేస్తే మీరు వీడియో, నేను ఫోటో తీసుకుంటాను. సార్ రెడీ సార్. సార్ ఒక్క నిమిషం. అసోసియేషన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున శుభాభివందనములు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు సభ్యులు ఎందుకైనారంటే వాళ్ళు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చంద్రబాబు నాయుడు ధోకా చేసినటువంటి పనులు వాళ్ళకు గుర్తొచ్చినాయి. వాళ్ళు దానికి బేరీజు వేసుకుని ఏ పార్టీలు ఉంటే బాగుంటుంది, ఏ పార్టీలు పోతే మనకు లాభం అవుతాయి, మాకు సంక్షేమం అవుతుందని ఆలోచించుకుని వాళ్ళు మూకుమ్మడిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇది చెప్పే ముందు నేను ఇక్కడ నిలుచుకున్నాను. ఈ జాగా ముందర మా ఆయిల్ మిల్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ నిలబడి నేను ప్రసంగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ప్రతి ఒక్కరికి జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు మైనార్టీలకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు, వాళ్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి చెప్పవలసిందిగా మీ దగ్గరికి మీ బిజినెస్ లో టింబర్ కి కొనేటప్పుడు దాని కానీ ఎవరెవరు వస్తారో ప్రతి ఒక్కరికి జగనన్న ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఎలాంటి ముస్లింలకు ఎలా పక్షపాతి ఉన్నారు, వాళ్ళ తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన 4% రిజర్వేషన్ తో వాళ్ళ ఇళ్లలో ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు మరియు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వెళ్తున్నారు. అవన్నీ ఆయన తనయుడుగా ఈయన కూడా ముస్లింల పక్షపాతి అని మరియు ఆయన చేస్తున్న సంక్షేమం ఒక్క జగనన్నతోనే సాధ్యం, వేరే వాళ్ళతో సాధ్యం కాదని సాధ్యమని ప్రతి ఒక్కరికి మీరు చెప్పవలసిందిగా, మరియు ఈ రోజు మీరు ఈ పార్టీలో చేరినందుకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నేను అర్ధరాత్రి 12 గంటలు వచ్చినా గానీ వారికి నేను తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ టింబర్స్ అసోసియేషన్ ని కార్పెంటర్స్ అసోసియేషన్, హమాలీ కార్పెంటర్స్ అసోసియేషన్ ని ఏ అవసరం వచ్చినా మీకు తక్షణమే నేను రెస్పాండ్ అయ్యి మీ అవసరాల అనుగుణంగా మీ
ఇబ్బందుల్ని నేను కనుక్కొని మీకు తప్పకుండా మీకు తోడుంటానని హామీ ఇస్తూ రానున్న ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరియు చుట్టుపక్కల మీ బంధువులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎందుకు వేయాలనే దానిపైన మీరు దాని ఇంపార్టెన్స్ వాళ్ళందరినీ తెలియజేసి నాకు అసెంబ్లీకి పంపాలని మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని అలాగే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథంలో నడవాలని మీరందరూ చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మీరు నన్ను ఆహ్వానించినందుకు మీరందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. మా మిత్రులు ఫిరోజ్ గారు అనంతపూర్ దుబాయ్లో ఉంటారు, దుబాయ్ నుంచి వచ్చినారు, వారు కూడా ప్రసంగిస్తారని ఒక నిమిషం